విభీషణుడిని ఉద్దేశించి దాయాదుల గురించి రావణుడి మాటలు. విభీషణుడు రావణుడికి ప్రయోజనకరములైన మంచి మాటలను పలుకగా ఆయువు మూడిన రావణుడు మృత్యు ప్రేరితుడై ఈ విధంగా విభీషణుడితో అన్నాడు. వసేత్సహ సపత్నేన క్రుద్ధేన ఆశీ విశేషణావా నాతు మిత్రప్రవాదేన సంవత్సత్రుసేవినా. ప్రాణాపాయకరమై కోపంతో బుసలు కొట్టుతున్న మహావిషసర్పంతో కలిసి అయినా వసింపవచ్చు గాని మిత్రునిలాగా ప్రవర్తిస్తూ శత్రుపక్షపాత బుద్ధిగల దాయాదితో కూడి ఎన్నడూ కూడా నివసింపరాదు. ఓ విభీషణ, సకల లోకముల యందలి దాయాదుల స్వభావాలను నేను పూర్తిగా తెలుసుకున్నాను. ఈ దాయాదులందరూ తమ దాయాదులు దుఃఖాల పాలైనప్పుడు ఎంతో సంతోషపడుతూ ఉంటారు. లోకములో దాయాదులు తమ కంటే ఉన్నత స్థితికి చేరిన దాయాదులను, కార్యదక్షుణ్ణి, విద్వాంసుణ్ణి, ధర్మ స్వభావం గలవాడిని, శూరుణ్ణి, వీరుణ్ణి అవమానిస్తూ ఉంటారు. అంతేకాక అవకాశం దొరికినప్పుడు కించపరుస్తూ ఉంటారు. దాయాదులు లోలోన మోసభావం కలిగి ఉండి బయటికి మాత్రం ఆత్మీయులుగా సంతోషాన్ని తెలుపుతూ ఉంటారు. దాయాదులు కష్టాల పాలైనప్పుడు ఆ క్రూరాత్ములు వారికి చేయూతను ఇవ్వకపోగా ద్రోహాన్ని తలపెడుతూ ఉంటారు. వారు భయంకరులు. తాకినంతనే బాధించే అగ్నికి కానీ, తాకినంతనే నశింపజేసే శస్త్రాలకు కానీ, తాకినంతనే చిత్రహింస గావించే పాశాలకు కానీ మనం అంతగా భయపడవలసిన పని లేదు. భయపడవలసినది స్వార్థపరులు, నిర్దయులు అయిన దాయాదులకు మాత్రమే భయపడాలి. ఎవరైనాను మనల్ని బంధించడానికి వచ్చినప్పుడు ఆ బంధించే ఉపాయాలను గూర్చి మన దాయాదులే వారికి తెలుపుతారు. కాబట్టి లోకంలో ఉన్న అన్ని కష్టాల కంటే దాయాది భయం అత్యంత ప్రమాదకరమైనది. అన్యస్తేవ్యం విధం బ్రూయాత్ వాక్యమేతత్ నిశాచర అస్మిన్ ముహూర్తేన భవేత్ త్వాం తు దిక్ కులపంసన. ఓరి విభీషణ, కులపంసన, ఛీ! నువ్వు రాక్షస వంశాన చెడబుట్టావు. నువ్వు తప్ప మరొకడు ఇట్లా మాట్లాడితే వాని ప్రాణాలను తీసి ఉండేవాణ్ణి. తమ్ముడవైనందుకు బ్రతికిపోయితివి, పో. రావణుడు ఈ విధంగా దురుసుగా పలుకగా ధర్మవర్తనుడైన విభీషణుడు ఇక ఇక్కడ ఉండటం తగదు అని భావించి గదను చేతబూని ఆకాశానికి ఎగిరాడు. అతని వెంట 4 రాక్షసులు కూడా అతన్ని అనుసరించారు.